No, 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 no. No, 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 no. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం అరౌండ్ 10:20 అవుతుంది. నా ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తూ ఒక మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను. అంటే రోజుకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రింక్ తీసుకుంటాను. ఈ రోజు అయితే చియా సీడ్స్తో ఒక మంచి డ్రింక్ చేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ మధ్యలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు డైట్ చేశానని చెప్పాను కదా, అప్పుడు రిజల్ట్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ అయితే నార్మల్ డైట్, అంటే నాకు తెలిసిన డైట్ లైక్ రైస్ తగ్గించడం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. మెల్లిగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి వెళ్ళాను. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే నాకు కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో, ఎందుకంటే 8 అవర్సే ఈటింగ్ విండో ఉంటుంది, రిమైనింగ్ 16 అవర్స్ ఫాస్టింగ్ విండో కదా. అంటే ఈరోజు మార్నింగ్ 10 నుంచి 6 వరకు, ఈవినింగ్ 6 వరకు ఏం తింటామో అది తినేయాలి. ఈవినింగ్ 6 తర్వాత అసలు ఏం తినకూడదు, జస్ట్ వాటర్ ఒకటి మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. అంతసేపు తినకుండా అంటే కొంచెం కష్టమైంది, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 6కి లేస్తాను, 6కి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అంత మార్నింగ్ లేవడం వల్ల నాకు కష్టమయ్యేది. కొంచెం లేట్గా లేస్తే పర్వాలేదు, ఈజీ ఏమో. మార్నింగ్ తొందరగా లేవడం వల్ల నాకు కష్టమైంది, అందుకే మధ్యలో స్టాప్ చేశాను. మళ్ళీ ఫాస్టింగ్ని అయితే స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని. సో చూద్దాం. సో ఈరోజు డ్రింక్ వచ్చి నేను చియా సీడ్స్తో చేస్తున్నాను. చియా సీడ్స్ ఏ కంపెనీ యూస్ చేస్తారని చాలామంది అడిగారు. నేనైతే న్యూట్రా డివైన్ది చియా సీడ్స్ తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, నాకు చాలా బాగుంది. అండ్ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంటీ స్టమక్తోని ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ లైక్ వెయిట్ లాస్ అవుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా క్లియర్ అవుతాయి. దీనికోసం ఒక మగ్లో కొంచెం సినమన్ పౌడర్ వేసాను, అంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. ఇంట్లోనే తయారు చేశాను దీన్ని. అండ్ చియా సీడ్స్ని ఒక 1-2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ కొంచెం వేడి వాటర్ వేసి ఒక 5 to 7 minutes అలా వాటర్లో సోక్ అయ్యి ఇవి పెద్దవి అయ్యే వరకు అలా సెటిల్ అవ్వనివ్వాలి. ఏదైనా చిన్న మూత పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకొని కొంచెం వామ్గా ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తే సరిపోతుంది. అసలు ఈ చియా సీడ్స్ ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వీటి వల్ల యూజెస్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది. చియా సీడ్స్ రిచ్ ఇన్ ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ కూడా. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే హార్ట్ డిసీజెస్ లేకపోతే డయాబెటిక్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఆర్ రెడ్యూస్ అవుతాయి. సో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఇది రిచ్ ఇన్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ కూడా. సో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ కదా. సో మీరు మీ డైట్లోని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలాసేపటి వరకు ఫిల్లింగ్గా ఉంటుంది, దానివల్ల తొందరగా ఆకలేదు అండ్ మనకి తినాలన్న కోరికను కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో అలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎలా తీసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఒక డ్రింక్ చూపిస్తాను. ఇలానే చాలా డిఫరెంట్ వేస్లో మీరు తీసుకోవచ్చు. లైక్ మీరు చేసుకునే డ్రింక్స్లో యాడ్ చేసుకోవచ్చు, జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు, స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు, పుడింగ్స్ చేసుకోవచ్చు, డెజర్ట్స్లో అంటే ఫ్రూట్స్ని కట్ చేసి వాటిపైన వేసుకోవచ్చు, ఓట్ మీల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చియా సీడ్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఇది నార్మల్గా ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి తీసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్న వెయిట్ లాస్కి కాకపోయినా మన బాడీకి కావాల్సిన ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా వెళ్తాయి. తర్వాత కొంచెం పనుండి బయటకు వెళ్తున్నాము. మాతో పాటు మమ్మీ, డాడీ అండ్ చెల్లి కూడా ఉన్నది. అన్నీ కూడా వచ్చాడు హైదరాబాద్ నుంచి అని చెప్పాను కదా, బట్ ఆల్రెడీ తను హైదరాబాద్కి బ్యాక్ వెళ్ళిపోయాడు. అంటే మోదినా పిల్లలు రాలేదు, తను ఒక్కడే రావడం వల్ల ఎక్కువ డేస్ ఉండడానికి అవ్వలేదు. అండ్ ఇద్దరూ వచ్చారు కానీ ఏదో వచ్చారంటే వచ్చారు అన్నట్టు అనిపించింది. ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7-8 వరకు ల్యాప్టాప్స్ పట్టుకొని కూర్చునేవాళ్ళు. అలా టైం అయిపోయింది అంతే, జస్ట్ ఉన్నారు అన్న ఫీలింగ్ అంతే. ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, ఒక్క మూవీకి మాత్రమే వెళ్ళాము. బట్ అందరం కలిస్తే భలే అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే మేము చక్కగా ఆడుకునే వాళ్ళం, బట్ ఈసారి అలా కూడా టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు, ఏదో హడావిడిగా టైం అయిపోయింది.
అండ్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వినాయక చవితి ముందు రోజు వ్లాగ్. సో మేము ఎలాగో పనుండి బయటకు వచ్చాం కదా అని వినాయక చవితి షాపింగ్ చేసుకున్నాము. అండ్ లంచ్ టైం కూడా అయ్యిందని చెప్పి లంచ్కి రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. సో అదంతా వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ జున్ను అయితే పపాయ పీసెస్ తింటుంది. యాక్చువల్గా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయింది, పాలు తాగింది అంతే. బ్రేక్ఫాస్ట్ తినిపించే టైం లేదు, లేట్గా లేచిందనమాట. అందుకే నేను తన కోసం కొన్ని స్వీట్ కార్న్, పపాయ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఇదంతా ప్యాక్ చేసుకొని వచ్చాను. ఎండ మామూలుగా లేదు, చాలా ఎండగా ఉంది. ఈ మధ్యలో చాలా వేడిగా అనిపిస్తుంది, అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ వేడి అనమాట. అండ్ ఆరుష్ స్కూల్లో ఉన్నాడు, వాడిని స్కూల్కి పంపించి వచ్చాము. ఆల్రెడీ మార్నింగ్ మా టాక్స్లో వాడికి అర్థమైపోయింది అనమాట, మీరు నన్ను పంపించేసి స్కూల్కి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి అంటున్నాడు పాపం. బట్ స్కూల్ మానిపించడానికి అవ్వదు కదా, పిల్లలకి ఒక్కరోజు మానిపించినా నెక్స్ట్ డే ఏదైతే చెప్తారో అది ఫ్లో పోతుంది, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి డెఫినెట్గా రెగ్యులర్గా పంపించడానికి చూడాలి. అండ్ ఆరుష్ ఆ మధ్యలో బాగా సిక్ అవ్వడం వల్ల చాలా డేస్ స్కూల్కి లీవ్ పెట్టాల్సి వచ్చింది, అందుకే అస్సలు మానిపించింది దాన్ని. సో ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ స్నాక్స్ అవి తెచ్చానని. స్నాక్స్ అంటే స్వీట్ కార్న్ తెచ్చాను, ఏవో కొన్ని స్టఫ్ నేను తెచ్చాను, అమ్మ కూడా తెచ్చింది. అమ్మకి నాకు ఒక అలవాటు అనమాట. ఇది క్యారెట్ రైస్, ఆరుష్కి మార్నింగ్ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేశాను, అది కొంచెం జున్ను కోసం తెచ్చాను. అంటే అది ఏం తింటుందో తెలీదు, అందుకే అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాను. ఇది ఏమంటారు, ఇడ్లీ పిండితోని ఊతప్పం లాగా విత్ బొంబాయి చట్నీ. నో 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 జును జాగ్రత్త, దెబ్బలు పడతాయి. ఇల్లు బాగుందా? అండ్ మా చెల్లి చాలా రోజులు అయిపోయింది కదా మన వీడియోస్లో తను కనిపించి. అంటే చెప్పాను కదా మార్నింగ్ నుంచి ల్యాప్టాప్ పట్టుకొనే కూర్చొనే వాళ్ళిద్దరూ. సో ఇద్దరు వర్క్ చేసినప్పుడు నేను ఇంకేం వీడియోస్ తీస్తాను వాళ్ళని, అందుకే ఏం షూట్ చేయలేదు. లాస్ట్ 2 days ఏమో నాకు ఫీవర్, కాఫ్ ఇవన్నీ వచ్చేసాయి, ఇంకా అప్పుడు షూట్ చేయడానికి అవ్వలేదు. అలా అయిపోయింది మొత్తానికి. అండ్ జున్ను పాపను అయితే నేను స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక 2-3 months బ్యాకే అనుకున్నాను, స్కూల్ అంటే ప్లే స్కూల్. బట్ మళ్ళీ అప్పుడే ఎందుకులే అన్నట్టు ఆగాను. అంటే ఆషాఢంకి ముందు జాయిన్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు ఆషాఢం వచ్చింది, మంచి రోజులు కాదు కదా అని ఆగాను. తర్వాత శ్రావణ మాసం వచ్చింది, అప్పుడేమో ఎందుకో పంపించాలి అనిపించలేదు, అలా అయిపోయింది. ఇప్పుడైనా జాయిన్ చేయాలి. అంటే ఎందుకు ప్లే స్కూల్ వేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు సరదాగా ఆడుకుంటుంది, అన్నీ నేర్చుకుంటుంది, అండ్ మాటలు కూడా తొందరగా వస్తాయి కదా అని. ఆ మధ్య అస్సలు మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది, బట్ కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతుంది. అమ్మమ్మ అమ్మమ్మ ఏదైనా లాస్ట్కి అని చెప్పి అంటుంది అనమాట, అంటే సాగదీస్తుంది ఎందుకో మరి. ఆరుష్ని ఆరుషబ్బా అని పిలుస్తుంది. అలా కొంచెం అయితే మాట్లాడుతుంది ఇప్పుడు. అండ్ మేమైతే మా షాపింగ్, వినాయక చవితి షాపింగ్ స్టార్ట్ చేసాము. చాలా ఎండగా ఉందని చెప్పి నేను సన్ గ్లాసెస్ వేసుకొని మరీ షాపింగ్ చేస్తున్నాను. అంటే ఈవినింగ్ చేద్దామంటే మా ఏరియాలో కొంచెం బాగా రష్ ఉంటుంది, సో ఇక్కడ కొంచెం ఖాళీగా కనిపించి ఇక్కడే చేసేసాము. రాగానే ఈ వినాయకుడు బాగా అనిపించింది, అంటే డిఫరెంట్గా కొంచెం శివలింగాన్ని పట్టుకున్నట్టు అలా ఉందన్నమాట. జనరల్గా అలాంటి కైండ్ ఆఫ్ డిజైన్స్ కొంచెం పెద్ద విగ్రహాల్లో వస్తాయి కదా, సో చూడగానే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని తీసేసుకున్నాను. అలానే కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ షాపింగ్ చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యే దారిలో మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారంటే అది చూడడానికి వచ్చాము. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ బాగా అనిపించి వీడియో రికార్డ్ చేశాను. ఈ మధ్యలో ఫ్లాట్స్కి, అంటే న్యూ ఫ్లాట్స్కి కబోర్డ్స్ అవి ఇవ్వట్లేదంట కదా, ఓన్లీ జస్ట్ అలా ప్లెయిన్ అలా ఇచ్చేస్తారంట. మనం కావాలంటే కబోర్డ్స్ చేయించుకోవాలి మనకి నచ్చినట్టు, లేదు అంటే రెడీమేడ్ అలా ఫిక్స్ చేసుకోవాలంట.
సో ఒక టూర్ వేసాము అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ని అలా చూసి వ్యూ పాయింట్ బాగా అనిపించింది. అండ్ ఏంటంటే ఇది సిటీ అవుట్స్కట్స్ కదా, సో బాగుంది వ్యూ అంతా, కానీ మనకు అన్నిటికీ దూరం అయిపోతుంది. సో వ్యూ చూడండి ఎంత గ్రీనిష్గా బాగా అనిపించింది. అండ్ మమ్మీ డాడీ కిందనే ఉండిపోయారు, అంటే ఇంకా లిఫ్ట్ అది వర్క్ చేయట్లేదు, సో వాళ్ళు మెట్లు ఎక్కలేక వాళ్ళు కిందనే ఉండిపోయారు, మేము మాత్రమే వచ్చాము. సో ఇలా యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తారంట, మనం కావాలంటే కబోర్డ్స్ అవి చేయించుకోవాలి. దీంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, స్పేషియస్గానే ఉన్నాయి కొన్ని అయితే. బట్ బాల్కనీస్ నాకు బాగా నచ్చాయి. బాల్కనీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఇక్కడ సిట్ అవుట్ లాగా కూర్చొని బాల్కనీని కొంచెం డెకరేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో తర్వాత లంచ్ టైం అయిపోయింది, అందరికీ ఆకలేస్తుంది, అందుకని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము. ఇది మై రెస్టారెంట్ అని, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ అంబియన్స్ నచ్చుతుంది నాకు మెయిన్గా. చాలా రోజులు అయిపోయింది నేను కూడా ఇక్కడికి వచ్చి, సో చాలా రోజుల తర్వాత వస్తున్నాను ఈ ప్లేస్కి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే ఇక్కడంట టిఫిన్ బండి అని చెప్పి మార్నింగ్ టైంలో 99 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ బఫే లాగా పెడుతున్నారంట. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. కాకపోతే ముందు రోజు ఒకసారి వెళ్ళి అక్కడ కూపన్స్ తీసుకోవాలి. ఆ కూపన్స్ తీసుకుంటే 99 రూపీస్కి వస్తుంది, లేదంటే 199 రూపీస్ అనమాట. అంటే ఆ కూపన్స్ వల్ల మనకి డిస్కౌంట్ వస్తుంది. మేము వెళ్ళాం కాబట్టి ఆ రోజు మాకు కూపన్స్ ఇచ్చారు. సో చూడాలి, కుదిరితే వెళ్తాను. అండ్ ఎస్, ఇక్కడ ఫేమస్ దొన్నె బిర్యానీ అని చెప్పి ఇప్పుడు చాలా ఫేమస్ బిర్యానీ కదా, ఇది కూడా ఉంది. సో మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసాము, దొన్నె బిర్యానీ, పులావ్, స్టార్టర్స్, సూప్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని ఈలోపు సరదాగా కొంచెం ఆర్డర్ వచ్చేలోపు తిరిగి వద్దాము అని వచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంటే సిటీలో మెయిన్ రోడ్ మీదే ఒక లోపలికి వచ్చేస్తే ఇలా మొత్తం గ్రీనరీ ఉండి బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఎందుకో ఇక్కడ అంబియన్స్ అంతా. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, అదే అనుకుంటున్నాం ఆరుష్ వస్తే ఫుల్ ఎక్సైట్ అయ్యేవాడు ఫిషెస్ చూసి అని. జున్ను అయితే పడుకుని పోయింది అక్కడ రెస్టారెంట్లోనే, సోఫా లాగా ఉంటే అందులో ఇంకా పడుకోబెట్టేసాము. కార్లోనే పడుకుని పోయింది పాపం, ఫుల్ అలసిపోయి మార్నింగ్ నుంచి నిద్ర లేదు కదా, ఇంకా పడుకుని పోయింది. అండ్ ఇక్కడ ఇలా గ్లాస్ డోర్ పైన వాటర్ పడినట్టు వస్తుంది, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఆ రోజు ఈవినింగే చెల్లి కూడా బ్యాక్ టు చెన్నై వెళ్ళిపోయింది అనమాట. సో అలా ఇద్దరు వెళ్ళిపోయారు మళ్ళీ. అండ్ మీ సిబ్లింగ్స్తో కలిసినప్పుడు మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే చక్కగా కూర్చొని ఆడుకోవడానికి ఇష్టపడతాము, బట్ ఈసారి అదైతే కుదరలేదు. ఇక్కడ డీజే లాగా ఉండేదన్నమాట, అంటే మ్యూజికల్ నైట్ లాగా ఉండేది ఇంతకు ముందు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అండ్ మా ఫుడ్ అయితే వచ్చేసింది. సూప్ ఆర్డర్ చేసాము, స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్, అపోలో ఫిష్, ప్రానో ఏదో ఆర్డర్ చేసాము. సూప్ అయితే అసలు బాగాలేదు, స్టార్టర్స్ ఓకే, అండ్ రైస్ పులావ్ అది కూడా బాగానే ఉంది. బట్ సూప్ అండ్ స్టార్టర్స్ నార్మల్ అనమాట. పులావ్ అండ్ దొన్నె బిర్యానీ కూడా బాగానే అనిపించింది. అండ్ మా డాడీ పార్టీ ఇది. సో అలా మధ్యాహ్నం లంచ్ ఫినిష్ చేసాము మై రెస్టారెంట్లో. అండ్ ఎస్, ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.